Hi TSAT viewers, welcome to crash course TSPSC Group 1 Preliminary Examination. అండ్ ఈ క్రాస్ కోర్స్ అనేది ఏదైతే ఉందో ఇది గ్రూప్ 2 కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. టుడే సబ్జెక్ట్ బేస్డ్ ఆన్ ఎకనామీ అండ్ టాపిక్స్ ఇంట్రొడక్షన్ టు ఎకనామిక్స్. సో రీసెంట్గా ఈ 1 year ఏదైతే న్యూస్లో ఉన్న టాపిక్స్లో మనం ఎకనామిక్స్లో ఉన్న టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ క్లాస్లో. సో ఫస్ట్ క్వశ్చన్, జిఎన్పి గురించి మనకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ సంబంధించింది. ఇంగ్లీష్లో కనుక చూస్తే మనకు జిఎన్పి ఈజ్ ద మోర్ ఎగ్జాస్టివ్ కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ దెన్ ద జీడిపి యాజ్ ఇట్ ఇండికేట్స్ ద internal as well as external strength of the economy. Second statement, in GNP the transboundary economic activities of country is also taken into account. Third statement, GNP is always greater than the GDP. So manaku GNP two statement ఇవ్వడం జరిగింది అండ్ ఒకటి థర్డ్ స్టేట్మెంట్ ఏమో కంపారిజన్ అడిగారు GDP తోటి. ఫస్ట్ GNP ఏంటంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే టోటల్ వాల్యూ ఆఫ్ అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్డ్ బై ద రెసిడెంట్స్ అంటే టోటల్ వాల్యూస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అది కూడా ప్రొడ్యూస్ బై ఎవరంటే రెసిడెంట్స్ అండ్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎట్ ఏ గివెన్ ఇయర్. రెసిడెంట్స్తో పాటు అండ్ దాంతోపాటు నెట్ ఇన్కమ్ ఏమో ఫ్రమ్ అబ్రాడ్ ఎట్ ఏ గివెన్ ఇయర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ రిలేటెడ్ టు జిఎన్పి అనేది. సో ట్రాన్స్బౌండరీ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆఫ్ ఎకనామీ ఆల్సో టేకెన్ ఇన్ టు అకౌంట్ అంటే జిఎన్పిలో. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. అంటే ఇన్ జిఎన్పి ట్రాన్స్బౌండరీ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ ఆల్సో టేకెన్ ఇన్ టు అకౌంట్. ఎందుకంటే ద ఐటమ్ విచ్ ఆర్ కౌంటెడ్ ఇన్ ద సెగ్మెంట్ ఫ్రమ్ అబ్రాడ్ కాబట్టి. సో ఇక్కడ మనకు జిఎన్పి అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ జీడిపి అని ఇవ్వడం జరిగింది. సో ఇది రాంగ్ అండి. ఎందుకంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ మేబీ ఐదర్ పాజిటివ్ ఉండొచ్చు లేకపోతే నెగటివ్ ఉండొచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ ద ప్రొడక్షన్ ఆఫ్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ ద కంట్రీ. సో జిఎన్పి మైట్ బీ గ్రేటర్ దెన్ జీడిపి ఉండొచ్చు ఆర్ తక్కువైనా ఉండొచ్చు. సో మనం ఖచ్చితంగా ఆల్వేస్ అని ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో మనం 3ని ఎలిమినేషన్ చేస్తే మనకు ఏసిడి అనేది ఆన్సర్ ఉందండి. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారు, జిఎన్పి అనేది మోర్ ఎగ్జాస్టివ్ కాన్సెప్ట్ అని చెప్పడం జరిగింది ఆఫ్ నేషనల్ ఇన్కమ్ దెన్ ద జీడిపి అనేది యాజ్ ఇట్ ఇండికేట్స్ ద ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ స్ట్రెంత్ ఆఫ్ ద ఎకనామీ అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 కూడా కరెక్ట్. ఎందుకంటే జీడిపి అనేది ఏదైతే ఈ నేషనల్ కాన్సెప్ట్ ఉందో అంటే ఇట్ ఈస్ ద మోర్ ఎగ్జాస్టివ్ కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ దెన్ ద జీడిపి కంపేర్ టు జీడిపి జిఎన్పి అనేది. ఎందుకంటే జీడిపి యాజ్ ఇట్ ఇండికేట్స్ టువర్డ్ క్వాంటిటేటివ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఎకనామీ అంటే ఇంటర్నల్తో పాటు యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ స్ట్రెంత్ ఆఫ్ ద ఎకనామీ కాబట్టి. సో ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ స్ట్రెంత్ ఆఫ్ ద ఎకనామీ కాబట్టి జీడిపి యాజ్ ఇండికేట్స్ అనేది. సో 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఒకవేళ మీకు జిఎన్పి కనుక క్వశ్చన్ అడిగితే ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఇందాక చెప్పినట్టు జిఎన్పి అనేది రిఫర్స్ టు టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీస్ ఏమో ప్రొడ్యూస్ బై రెసిడెంట్తో పాటు నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎట్ ఏ గివెన్ ఇయర్. అంటే హియర్ ద ట్రాన్స్బౌండరీ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది ఆఫ్ అండ్ ఎకనామీ ఆల్సో టేకెన్ ఇన్ టు అకౌంట్ అని మీకు గుర్తుండాలి. అంటే ట్రాన్స్బౌండరీ అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం సంబంధించిన ఎకనామీ కూడా దీంట్లో తీసుకుంటారు దీంట్లో జిఎన్పిలో. సో ద ఐటమ్ విచ్ ఆర్ కౌంటెడ్ ఇన్ ద సెగ్మెంట్ ఫ్రమ్ అబ్రాడ్. సో ఇందాక చెప్పినట్టు ఏంటంటే జీడిపి అనేది యాజ్ ఇండికేట్స్ టువర్డ్ ద క్వాంటిటేటివ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఎకనామీ అంటే ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ స్ట్రెంత్ ఆఫ్ ద ఎకనామీ అని మీకు ఖచ్చితంగా తెలవాలి. అంటే జిఎన్పి అనేది మోర్ ఎగ్జాస్టివ్ కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ దెన్ ద జీడిపి అంటే జీడిపి కన్నా జిఎన్పి అనేది మోర్ ఎగ్జాస్టివ్ కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు ఏంటంటే జిఎన్పి అనేది ఎకనామిక్ స్టాటిక్స్ దట్ ద ఇంక్లూడ్స్ జీడిపి
plus any income earned by resident from overseas investment minus, so GNP is economic static that include GDP plus income earned by residents from overseas investment minus income earned within the domestic economy by foreign resident. అంటే సో జిఎన్పిలో గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్లో ఈక్వల్ టు జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్లస్ ఇన్కమ్ ఎర్న్ బై రెసిడెంట్ ఫ్రమ్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎవరైతే మన ఇండియన్ రెసిడెంట్ ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ మైనస్ ఇంకోటి ఏంటంటే మన దేశంలోనే ఏదైనా ఫారెన్ రెసిడెంట్స్ ఇన్కమ్ని కూడా దీనిలో రిమూవ్ చేయడం జరుగుతుంది. అంటే విత్ ఇన్ ద డొమెస్టిక్ ఎకనామీ బై ఫారెన్ రెసిడెంట్, అంటే ఎవరైతే ఫారెన్ రెసిడెంట్ ఉంటారో వాళ్ళ ఇన్కమ్ కూడా ఇక్కడ మనం రిమూవ్ చేస్తాము. సో జిఎన్పి కనుక అడిగితే ఇది ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ మేబీ ఎయిదర్ పాజిటివ్ ఉండొచ్చు లేకపోతే నెగిటివ్ ఉండొచ్చు, అంటే డిపెండింగ్ ఆన్ ద ప్రొడక్షన్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ ద కంట్రీ. అంటే జిఎన్పి అనేది మైట్ బి గ్రేటర్ దెన్ ఉండొచ్చు జీడిపి కన్నా, లేకపోతే తక్కువైనా ఉండొచ్చు. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనకు ప్రకటన మరియు కారణాల గురించి ఇచ్చారు, అంటే అసెషన్ మరియు రీజన్. సో ఫస్ట్ అసెషన్ ఏంటంటే, దో ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ హ్యాస్ గాన్ అప్ సెవరల్ ఫోల్డ్ సిన్స్ ఇండిపెండెన్స్, దేర్ హ్యాస్ బీన్ నో ఎనార్మస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ లెవెల్. సెకండ్ స్టేట్మెంట్ రీజన్ ఏమి ఇచ్చారంటే, మోర్ దెన్ హాల్ఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఆర్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద అబౌట్ టూ స్టేట్మెంట్. సో దీని మనం ఇది స్టేట్మెంట్ రూపంలో ఇచ్చారు మనకు. సో ఫస్ట్ ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ జాతీయ ఆదాయం అనేక రెట్లు పెరిగినప్పటికీ తలసరి ఆదాయ స్థాయిలో అపారమైన పెరుగుదల అనేది లేదని ఇవ్వడం జరిగింది ప్రకటన అనేది. కారణం ఏమిటంటే, భారతదేశ జనాభాలో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. సో ఇది రీజన్ ఇవ్వడం జరిగింది. సో మనం ఈ రెండు ప్రకటనల గురించి మనకు ఏది కరెక్ట్ అని కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఈ రెండు కరెక్ట్, ఎందుకంటే డీటెయిల్స్ అది కూడా మీకు చెప్తాను. ఎందుకంటే ఇండియా నేషనల్ ఇన్కమ్ అనేది గాన్ అప్ సెవరల్ ఫోల్డ్ సిన్స్ ఇండిపెండెన్స్, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి చాలా వరకు ఇండియాస్ యొక్క నేషనల్ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా అయింది. సో బట్ నో ఎనార్మస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ లెవెల్, అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లెవెల్లో ఇంప్రూవ్మెంట్ అనేది అంతగానే లేదండి. సో అసెషన్ అనేది కరెక్టే ఉంది. రీజన్ ఏమిటంటే, దగ్గర మోర్ దెన్ హాల్ఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా అనేది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు కాబట్టి. సో ఇదొక రీజన్ కూడా మనం చెప్పవచ్చు. సో కాకపోతే ఈ రీజన్ అనేది కరెక్ట్ ఏది 50% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ అనేది కరెక్ట్. బట్ ఇదే రీజన్ అయితే దీనికైతే కాదు, అంటే ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లెవెల్ అంతగానో ఇంప్రూవ్మెంట్ లేదనేది రీజన్ అయితే కాదు దీనికి. సో బోత్ కరెక్ట్, బట్ ఆర్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఒకసారి, దేర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్. అంటే ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్తో దానికి ఏదైతే పాపులేషన్ ఉందో ఇండియాలో రూరల్ ఏరియాలో ఉందో దానికి సంబంధమే లేదు, అసలు దాని రిలేషన్ అనేది లేదు. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ కంట్రీ క్లాసిఫికేషన్ దాని ప్రకారం చూస్తే బై ఇన్కమ్ లెవెల్ చూస్తే డాలర్లో గ్రూప్లో అది ఇన్కమ్ లెవెల్ గ్రూప్ మనం చూస్తే ఇది రీసెంట్గా ఏదైతే జూలై 2021లో వచ్చింది ఇది. సో లో ఇన్కమ్ అంటే లెస్ దాన్ ఏమో 1045 ఏమో డాలర్స్, అండ్ లోయర్ మిడిల్ ఇన్కమ్ సంబంధించి కనుక చూస్తే 1000 నుంచి 4096, అప్పర్ మిడిల్ ఇన్కమ్ కనుక చూస్తే 4000 నుంచి 12695 వరకు, హయ్యర్ ఇన్కమ్ ఏమో గ్రేటర్ దెన్ 12695 డాలర్స్, ఇది నాట్ రూపీస్. అంటే యాజ్ ఫర్ వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్ ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా 2021 ఎంత ఉందంటే $2256, అంటే $2256 అంటే లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ మంది, లోయర్ మిడిల్ ఇన్కమ్. సో 188లో మంది 122nd. సో చైనా ఎంత ఉందంటే 12,556
6 అంటే అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ చైనా, ఇదేమో ఇండియా. బంగ్లాదేశ్ ఏమో 2457 అంటే ఇండియా కన్నా ఎక్కువనే ఉంది. అండ్ దాంతోపాటు భూటాన్ ఏమో 3266, మాల్దీవ్స్ ఏమో 10,366, నేపాల్ $1,208 ఇవన్నీ, పాకిస్తాన్ ఏమో 1,505. అంటే ఇండియా బార్డర్ నైబర్ ఉన్న కంట్రీస్ కన్నా చూస్తే చైనా ఎక్కువగా ఉన్నది, దాని తర్వాత బంగ్లాదేశ్ మనకన్నా ఎక్కువనే ఉన్నది. బంగ్లాదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకన్నా ఎక్కువనే ఉంది, ఎందుకంటే మంది ఎంత $2,256, బట్ బంగ్లాదేశ్ $2,457. అండ్ దాంతోపాటు భూటాన్ కూడా మనకన్నా ఎక్కువనే ఉన్నది, భూటాన్ అండ్ మాల్దీవ్స్ కూడా. సో రిలేటెడ్ టు పాపులేషన్ మరియు దానికి సంబంధం లేదు, ఏది రూరల్ ఏరియాస్లో ఏదైతే పాపులేషన్ ఎక్కువ ఇంక్రీజ్ ఉందో దానికి మరియు ఇంక్రీజ్ ఇన్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ సంబంధించింది. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియన్స్ కనుక అడిగితే ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిమాండ్ మరియు సరఫరా సంబంధించింది ఇవ్వడం జరిగింది. సో రిగార్డింగ్ లాస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై, ఫస్ట్ స్టేట్మెంట్, ద లా ఆఫ్ డిమాండ్ సేస్ దట్ ఎట్ హయ్యర్ ప్రైజెస్ buyers will demand less of an economic good. Second statement, producers supply more at a higher price because the higher selling price justifies the higher opportunity cost of each additional unit sold. సో మనకు అడిగింది డిమాండ్, అంటే డిమాండ్ పెరిగే కొద్దీ సప్లై అనేది తగ్గుతుంటుందండి. ఒకవేళ కనుక డిమాండ్ తగ్గితే సప్లై అనేది పెరుగుతుంటుంది. సో ఈ కాన్సెప్ట్ మీకు ఖచ్చితంగా తెలవాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే లా ఆఫ్ డిమాండ్ సేస్ దట్ ఏంటంటే హయ్యర్ ప్రైస్ హయ్యర్ ఉన్నప్పుడు బయర్స్ ఏమో విల్ డిమాండ్ లెస్ ఆఫ్ అన్ ఎకనామిక్ గుడ్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే వెన్ ద అదర్ ఫ్యాక్టర్ ఆర్ కాన్స్టాంట్, అంటే ప్రైస్ ఆఫ్ ద కమాడిటీ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ద డిమాండ్ ఫర్ దట్ కమాడిటీ డిక్రీజ్ అవుతుందండి. సో ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా ఒక కమాడిటీ చూసుకుందాం అండి. సో దానికి ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు దాన్ని ఆ కమాడిటీ అనేది డిమాండ్ అనేది తగ్గుతుంటుంది, అంటే ప్రైస్ పెరిగే కొద్దీ డిమాండ్ అనేది తగ్గుతుంది. అంటే ద ప్రైస్ ఆఫ్ కమాడిటీ అనేది డిక్రీజ్, ద డిమాండ్ ఫర్ దట్ కమాడిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దేర్ ఈజ్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ మరియు క్వాంటిటీ డిమాండెడ్. సో దీనివల్ల ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ గుడ్ దట్ బయర్స్ పర్చేస్ ఎట్ ద హయ్యర్ ప్రైస్ ఈస్ లెస్, బికాస్ ఏంటంటే ద ప్రైస్ ఆఫ్ గూడ్స్ అనేది గోస్ అప్, సో బయ్యర్ విల్ పర్చేస్ లెస్ గూడ్స్ కాబట్టి. సో దీనివల్ల స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమిచ్చారు, ఇది లా ఆఫ్ డిమాండ్, ఇదేమో లా ఆఫ్ సప్లై. లా ఆఫ్ సప్లై ఏంటంటే హయ్యర్ ప్రైస్ ఉన్నప్పుడు సెల్లర్ విల్ సప్లై మోర్ ఆఫ్ అన్ ఎకనామిక్ గూడ్స్. సో ఇక్కడ మనకు హయ్యర్ ప్రైస్ ఉన్నప్పుడు సెల్లర్ ఏమో ఆటోమేటిక్గా సప్లై అనేది ఎక్కువగా ఎకనామిక్ గూడ్స్ ఎక్కువగా సప్లై చేస్తారు. అంటే ఫ్రమ్ ద సెల్లర్ పర్స్పెక్టివ్ కనుక చూస్తే ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ఈచ్ అడిషనల్ యూనిట్ దట్ దే సెల్ టెన్ టు బి హయ్యర్ అండ్ హయ్యర్ కూడా, ఎందుకంటే ఇక్కడ ప్రొడ్యూసర్ సప్లై మోర్ ఎట్ ఏ హయ్యర్ ప్రైస్ బికాస్ ద హయ్యర్ సెల్లింగ్ ప్రైస్ జస్టిఫైస్ ద హయ్యర్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ఈచ్ అడిషనల్ యూనిట్ సోల్డ్ కాబట్టి. సో రెండు స్టేట్మెంట్ కరెక్ట్, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇది లా ఆఫ్ డిమాండ్ సంబంధించింది అండ్ ఇదేమో లా ఆఫ్ సప్లై సంబంధించింది. సో చాలా ఇంపార్టెంట్, డిమాండ్ అండ్ సప్లై పైన మనకు క్వశ్చన్ రూపంలో అడుగుతుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ ఇన్విజిబుల్ హ్యాండ్ ఇన్ ఎకనామిక్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఫ్రీ మార్కెట్ సిస్టమ్, కమాండ్ మార్కెట్ సిస్టమ్, సోషలిస్ట్ మార్కెట్ సిస్టమ్, డి బోత్ బి అండ్ సి. సో ఇన్విజిబుల్ హ్యాండ్ అని ఎకనామిక్స్లో రిలేటెడ్ మనకు అడిగారు. సో వినివిజిబుల్ హ్యాండ్ ఏంటంటే స్కాటిష్ థింకర్ అడమ్ స్మిత్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్విజిబుల్ హ్యాండ్ ఇన్ సెవరల్ ఆఫ్ హిస్ రైటింగ్స్, బట్ ఇట్ ఫౌండ్ దిస్ ఎకనామిక్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఇన్ హిస్ బుక్ అన్ ఎంక్వైరీ ఇన్ టు ద నేచర్ మరియు కాజెస్ ఆఫ్ ద వెల్త్ ఆఫ్ నేషన్ పబ్లిష్డ్ ఇన్ 1776. ఈ ఏదైతే ఈ ఇన్విజిబుల్ హ్యాండ్ ఉందో ఇది ఒక పార్ట్ ఆఫ్ లైసేజ్ ఫెయిర్ అంటే
దీని యొక్క మీనింగ్ ఏంటంటే లెట్ డూ లెట్ గో, లెట్ డూ లెట్ గో అప్రోచ్ అనమాట టు ద మార్కెట్. అంటే ద అప్రోచ్ హోల్డ్ దట్ మార్కెట్ విల్ ఫైండ్ ఇట్స్ ఈక్విలిబ్రియం వితౌట్ గవర్నమెంట్ ఆర్ అదర్ ఇంటర్వెన్షన్ ఫోర్సింగ్ ఇంటూ అన్యాచురల్ ప్యాటర్న్. అంటే ఈ మార్కెట్ సిస్టంలో ఏంటంటే గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు, అంటే ఇక్కడ కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. అంటే ఇదొక ఫ్రీ మార్కెట్ సిస్టమ్ అని మీరు తెలుసుకోవాలి. అంటే ఇన్విజిబుల్ హ్యాండ్ అనేది ఒక మెటాఫోర్ ఫర్ ద అన్సీన్ ఫోర్సెస్ దట్ మూవ్ ఫ్రీ మార్కెట్ ఎకనామీ. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇదంతా రిలేటెడ్ టు ఇన్విజిబుల్ హ్యాండ్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ కనుక అడామ్ స్మిత్ కనుక అడిగితే ఇతని గురించి ఇన్విజిబుల్ హ్యాండ్ ఎకనామిక్ టర్మ్స్ అని గురించి అడగవచ్చు. అండ్ అతను సంబంధించిన పబ్లిష్ గురించి మీకు చెప్పాను 1776 అని. దాంతోపాటు ఇది ఒక ఇన్విజిబుల్ హ్యాండ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైసెన్స్ ఫేర్ అని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ అంటే అసలు ఎందుకు వై ఈజ్ ద ఇన్విజిబుల్ హ్యాండ్ ఇంపార్టెంట్ అంటే ఇన్విజిబుల్ హ్యాండ్ అలౌస్ ద మార్కెట్ టు రీచ్ ఈక్విలిబ్రియం వితౌట్ గవర్నమెంట్ అదర్ ఇంటర్వెన్షన్. అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకుండా ఇది చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందని. ఫోర్సింగ్ ఇంటూ అన్యాచురల్ ప్యాటర్న్ అంటే వెన్ సప్లై డిమాండ్ ఫైండ్ ఈక్విలిబ్రియం న్యాచురల్లీ ఓవర్ సప్లై అండ్ షార్టేజ్ ఆర్ అవాయిడెడ్. అంటే ఇక్కడ సప్లై ఎంత ఉందో డిమాండ్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ షార్టేజ్ అనేది ఉండదు మరియు ఓవర్ సప్లై అనేది కూడా ఉండదు. అంటే ఇక్కడ ఫ్రీ మార్కెట్, అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేనప్పుడు ఇక్కడ కంప్లీట్గా ఫ్రీగా మార్కెట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి దీన్నే ఇన్విజిబుల్ హ్యాండ్ అని అంటారు. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకటన ఏమి ఇచ్చారంటే దేశం యొక్క జీడిపి పెరిగితే అది దేశ సంక్షేమంలో పెరుగుదలకు దారితీస్తుంది. కారణం వేగవంతమైన జీడిపి వృద్ధి యొక్క ప్రయోజనాలు దేశ జనాభాలో సమానంగా పంపిణీ చేయబడతాయి. సో మనకు ఇక్కడ 4 ఆప్షన్ ఇచ్చారు. అంటే ఇఫ్ ద జీడిపి ఆఫ్ ద కంట్రీ ఇంక్రీజెస్, అంటే జీడిపి ఇంక్రీజెస్ అయినప్పుడు ఇట్ విల్ లీడ్ టు ఇంక్రీజ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ. సో దీనివల్ల వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ దానికి లీడ్ అంటే ఇంక్రీజ్ అవుతుందని చెప్పారు. రీజన్ ఏమిటంటే ఇది ప్రకటన ఇచ్చారు. రీజన్ ఏమి చెప్పారంటే బెనిఫిట్ ఆఫ్ ఫాస్టర్ జీడిపి గ్రోత్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమాంగ్ ద పాపులేషన్ ఆఫ్ కంట్రీస్. సో ఈ రెండు రాంగ్ అండి. ఎందుకంటే లిమిటేషన్ ఆఫ్ యూజింగ్ జీడిపి యాజ్ ఏ వెల్ఫేర్ ఇండెక్స్ ఆఫ్ ద కంట్రీ, అందులో కనుక చూస్తే ఒకటి నాన్ మానిటరీ ఎక్స్చేంజెస్ ఒకటి, సెకండ్ ఏమో ఇన్ఫ్లేషన్, థర్డ్ వన్ ఏంటంటే ఎక్స్టర్నాలిటీస్, ఫోర్త్ వన్ ఏమిటంటే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జీడిపి, ఫిఫ్త్ ఏంటంటే వెల్ఫేర్. సో ఇవి లిమిటేషన్ ఆఫ్ యూజింగ్ జీడిపి యాజ్ ఏ వెల్ఫేర్ ఇండెక్స్ ఆఫ్ ద కంట్రీస్ సంబంధించింది. సో మనకి ఇక్కడ ఏమొచ్చారు, ఇఫ్ ద జీడిపి ఆఫ్ కంట్రీ ఇంక్రీజెస్ ఇట్ విల్ లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ అని ఇచ్చారు. బట్ ఇక్కడ లిమిటేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో బెనిఫిట్ ఆఫ్ జీడిపి ఏదైతే ఉందో గ్రోత్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమాంగ్ ద పాపులేషన్ ఆఫ్ కంట్రీ ఇవ్వడం జరిగింది. సో రెండు స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ నాన్ మానిటరీ ఎక్స్చేంజ్ అంటే జీడిపి అనేది మెజర్ గుడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ ఇన్ ఎకనామీ డ్యూరింగ్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే ఎగ్జాంపుల్ 1 year. అంటే ఇట్ డస్ నాట్ టేక్ ఇన్ టు అమౌంట్ దోస్ ట్రాన్సాక్షన్ దట్ డు నాట్ కమ్ అండర్ మానిటరీ టర్మ్ సంబంధించింది. ఓకే, అంటే ఇన్ లెస్ డెవలప్డ్ ఎకనామిక్ ఏంటంటే దేర్ ఆర్ నాన్ మానిటరీ ఎక్స్చేంజెస్ పర్టికులర్ అంటే రూరల్ ఏరియాస్. సో ఈ ట్రాన్సాక్షన్ రిమైన్ అవుట్ సైడ్ ద డొమైన్ ఆఫ్ జీడిపి. సో ఇది జీడిపిలో రాదు. సో ద హౌస్ హోల్డ్ సెక్టార్ మరియు వాలంటరీ సెక్టార్ అనేది ఇగ్నోర్ అవుతుంది దేంట్లో, జీడిపిలో. అండ్ ఇన్ఫ్లేషన్ అనేది జీడిపి అనేది డస్ నాట్ టేక్ ఇన్ టు అకౌంట్ ద లెవెల్ ఆఫ్ ప్రైస్ ఇన్ ఏ కంట్రీ. సో జీడిపిలో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏంటంటే ఏదైతే లెవెల్ ఆఫ్ ప్రైస్ ఉంటుందో దాన్ని క్యాలిక్యులేట్ చేయరు, అంటే అది చేయరు. సో బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషను ద కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే లీడింగ్ టు డిక్రీజ్ ఇన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. అంటే రూమ్ రెంట్ అనేది చాలా ఇంక్రీజ్ ఉంటుంది, హాస్టల్ ఫీజు అయినా రూమ్ రెంట్ అనేది. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే
అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రూమ్ రెంట్ ఇంత ఉన్నప్పుడు స్టడీ హాల్ వెళ్ళలేక రూమ్లో చదువుకోవడం, లేకపోతే కొన్ని బుక్స్ కోచింగ్ వెళ్ళకపోవడం, రూమ్లో ప్రిపరేషన్ చేయడము, ఇలా టీశాట్ గవర్నమెంట్ త్రూ కూడా ఇలా యూజ్ చేసుకోవడము. సో ఇవన్నీ దీనికి వస్తుందండి. సో ఇన్ఫ్లేషన్ కిందకి వస్తుంది. సో ద లాస్ ఆఫ్ వెల్ఫేర్ డ్యూ టు దిస్ డిక్రీజ్ అనేది ఈజ్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ బై జీడిపి. అంటే ఏదైతే వెల్ఫేర్ సంబంధించి ఉందో ఇది జీడిపిలో తీసుకోరు. సో రెండు ఎందుకు అసెషన్ మరియు అండ్ రీజన్ ఎందుకు రాంగ్ అంటే అదొకటి రీజను. అండ్ ఎక్స్టర్నాలిటీస్ అంటే ఇంక్రీజ్ ఇన్ ది నేషనల్ ఇన్కమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇంక్రీజ్ లెవెల్ ఆఫ్ పొల్యూషన్. సో నేషనల్ ఇన్కమ్ ఎంత అయితే ఇంక్రీజ్ అవుతుందో అంతే పొల్యూషన్ మరియు యాక్సిడెంట్, డిజాస్టరు, షార్టేజ్, డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అని కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎఫెక్ట్ హ్యూమన్ హెల్త్ మరియు లీడ్ టు ఎకలాజికల్ డిగ్రేడేషన్ కూడా. అంటే జీడిపి అనేది ఫెయిల్స్ టు కన్సిడర్ ద కాస్ట్ ఆఫ్ ఆర్ వాల్యుయేషన్ ఆఫ్ సచ్ ఫ్యాక్టర్. సో ఇలాంటి ఫ్యాక్టర్ని జీడిపిలో తీసుకోవట్లేరు. సో ఇదంతా రిలేటెడ్ ఎక్స్టర్నాలిటీ సంబంధించింది. అండ్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జీడిపి అండ్ వెల్ఫేర్ సంబంధించింది. సో జీడిపిలో ఇగ్నోర్స్ ద వెల్ఫేర్ కాంపోనెంట్ యాజ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ మే ఆర్ మే నాట్ యాడ్ టు ద వెల్ఫేర్ టు ఏ సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ లైక్ గన్స్ అయినా, నార్కోటిక్ డ్రగ్స్ అయినా, హై ఎండ్ లగ్జరీ గుడ్స్ అయినా, సో ఇవి ఏంటంటే ఇంక్రీజ్ ద మానిటరీ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ బట్ దే డు నాట్ యాడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద మెజారిటీ పాపులేషన్. సో అందుకే రీజన్ అనేది ఇన్కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంట్రీ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఫస్ట్ వన్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ క్వాంటిటేటివ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ ప్రోగ్రెస్ ఇన్ అన్ ఎకనామీ. సెకండ్ స్టేట్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ప్లాన్డ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీస్. సో ఈ రెండు స్టేట్మెంటు కరెక్ట్. ఎందుకంటే ఎకనామిక్ డెవలప్మెంట్లో ఒకటి క్వాలిటేటివ్ ఉంటుందండి, యాజ్ వెల్ యాజ్ క్వాంటిటేటివ్ మరియు క్వాలిటేటివ్ ప్రోగ్రెస్ అనేది రెండు ఉంటుంది. సో ఈ రెండు కరెక్ట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను మీకు, ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ద ఇంక్రీజ్ రియల్ అవుట్పుట్ ఆఫ్ ద కంట్రీ అండి ఇన్ ఏ పర్టికులర్ స్పాన్ ఆఫ్ టైమ్. ఒక పర్టికులర్ స్పాన్ ఆఫ్ టైం, నార్మల్గా 1 year. సో ఎకనామిక్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ ఇన్ ద రియల్ అవుట్పుట్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ఏ పర్టికులర్ స్పాన్ ఆఫ్ టైం. అంటే వేరే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఇంక్రీజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. గ్రోత్ అంటే రియల్ అవుట్పుట్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ఏ పర్టికులర్ స్పాన్ ఆఫ్ టైం. అదే డెవలప్మెంట్ అయితే ఇంక్రీజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ అన్ ఎకనామీ అలాంగ్ విత్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్ మరియు అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఎగ్జాంపుల్ గ్రోత్ మరియు డెవలప్మెంట్. గ్రోత్ ఏంటంటే 1 yearలో ఎంతవరకు గ్రోత్ అయింది, డెవలప్ ఏంటంటే ప్రొడక్షన్తో పాటు, అంటే ప్రొడక్షన్తో పాటు లివింగ్ స్టాండర్డ్ కూడా పెరగాలి, దాంతోపాటు ఎంతవరకు అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తున్నది డెవలప్మెంట్లో వస్తుంది. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ప్లాన్ అంటే టెక్నాలజీ సంబంధించింది, అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీస్. సో రెండు స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇందా చెప్పినట్టు వీ కెన్ సే దట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈస్ quantitative as well as qualitative progress in an economy. అంటే it means when we use the term growth, we mean quantitative progress. When we use term development, quantitative as well as qualitative. సో గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ కింద వస్తుందండి. అండ్ అదే డెవలప్మెంట్ అంటే క్వాంటిటేటివ్తో పాటు యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్. సో ఈ రెండు డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా తెలవాలి, ఎందుకంటే మీ క్వశ్చన్ అడుగుతుంటారు చాలా వరకు రేర్గా. సో ఎకనామిక్ గ్రోత్ సంబంధించి మీకు చెప్పాను, అండ్ ఎకనామీ డెవలప్మెంట్ గురించి రెండు డిఫరెన్స్ చెప్పడం జరిగింది. సో ఇదంతా రిలేటెడ్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో అన్లైక్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామిక్ గ్రోత్ అనేది ఈజ్ అన్ ఆటోమేటిక్ ప్రాసెసెస్. అంటే మీన్ వైల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ద అవుట్కమ్ ఆఫ్ ప్లాన్ మరియు రిజల్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీస్. సో ఇది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ది లా ఆఫ్ డిమినైజింగ్ మార్జినల్ యూటిలిటీ హోల్డ్స్ దట్ యాజ్ వీ కన్జ్యూమ్ మోర్
of an item, the amount of satisfaction produced by each additional unit of that good declines. Second statement, the thinking of becoming happier by becoming richer is challenged by the law of diminishing marginal utility of income. సో మనకు అడిగింది కరెక్ట్ అని అడిగారు. సో ఈ రెండు కరెక్ట్ అండి, ఎందుకంటే లా ఆఫ్ డిమినైజింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే హోస్ దట్ వి కన్జ్యూమ్ మోర్ ఐటమ్ ద అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ప్రొడ్యూస్ బై ఈచ్ అడిషనల్ యూనిట్ ఆఫ్ దట్ గుడ్స్ డిక్లైన్ అవుతుంది. అంటే ద చేంజ్ ఇన్ యూటిలిటీ గెయిన్ ఫ్రమ్ యూటిలైజింగ్ ఆన్ అడిషనల్ యూనిట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఈస్ నోన్ యాజ్ మార్జినల్ యూటిలిటీ. అదే థింకింగ్ ఆఫ్ బికమింగ్ హ్యాపియర్ by becoming richer is challenged by the law of diminishing marginal utility of income after certain point. అంటే gains are very small ఉంటుందండి. అంటే this mean that poor people benefit for more than rich people from an audit of income. సో రెండు స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి is the right answer of this question. సో law of diminishing మార్జినల్ యూటిలిటీ గురించి అడగవచ్చు. సో ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకటన. ప్రాథమిక రంగం భారతదేశంలో అతిపెద్ద ఉద్యోగి. కారణం, ఇది వ్యవసాయం, జంతువుల పెంపకం మొదలైన మనిషి యొక్క సహజ వాతావరణానికి సంబంధించిన అన్ని వృత్తులను కలిగి ఉంటుందని ఇచ్చారు. సో ఇంగ్లీష్లో కనుక చూస్తే ప్రైమరీ సెక్టార్ ఈజ్ ద లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా. రీజన్ ఏమి ఇచ్చారంటే ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ దోస్ ఆక్యుపేషన్ విచ్ ఆర్ రిలేటెడ్ టు man's natural environment like farming, animal rearing etc. సో మనం అడిగింది కరెక్ట్ కాబట్టి సో ఒకటి, దేర్ ఆర్ 3 సెక్టార్ ఇన్ ఇండియన్ ఎకనామీ అండి. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టర్షరీ సెక్టార్. సో ప్రైమరీ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తుందంటే దగ్గర 42% ఆఫ్ ఇండియా వర్క్ ఫోర్స్. సో primary sector in India is the sector which is largely dependent on the availability of natural resources andi in order to manufacture the goods and also to execute various processes. సో స్టేట్మెంట్ అసెషన్ అనేది కరెక్ట్ అండి. అంటే ప్రైమరీ సెక్టర్ అనేది లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా కాబట్టి అసెషన్ కరెక్ట్. రీజన్ ఏమి ఇచ్చారంటే ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ దోస్ ఆక్యుపేషన్ విచ్ ఆర్ రిలేటెడ్ టు మ్యాన్స్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ లైక్ ఫార్మింగ్, యానిమల్ రియరింగ్ అని. సో ప్రైమరీ సెక్టార్లో కనుక చూస్తే ఇవన్నీ వస్తుందండి. ఎందుకంటే ఇన్ దిస్ సెక్టార్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే అగ్రికల్చర్ సెక్టార్ ఒకటి, అది అదర్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఇంక్లూడింగ్ ఫిషింగ్, ఫారెస్ట్రీ. సో ఇదంతా రిలేటెడ్ టు ప్రైమరీ సెక్టార్ సంబంధించింది. సో ఈ రెండు ఏ అండ్ ఆర్ అంటే అసెషన్ మరియు రీజన్ రెండు కరెక్ట్ కాబట్టి, మరియు ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎంప్లాయర్స్ దీని వర్క్ ఫోర్స్ దీంట్లో డిపెండ్ అవుతుందంటే 42%. సో ఇండియాస్ 42% ఆఫ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్ డిపెండ్ ఆన్ ప్రైమరీ సెక్టార్. సో 3 సెక్టార్ చెప్పాను, ప్రైమరీ, సెకండరీ అండ్ టర్షరీ. అండ్ ఇదంతా ప్రైమరీ సెక్టార్ సంబంధించింది. అండ్ దాంతోపాటు ప్రైమరీ సెక్టార్ ప్రొవైడ్స్ ఎంత అంటే 42% ఆఫ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ ఇన్కమ్ సంబంధించింది. సో కన్సిడర్ టు బి లీకేజెస్ ఇన్ ద మోడల్ ఆఫ్ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ నేషనల్ ఇన్కమ్. 1 సేవింగ్, సెకండ్ 1 taxes paid to the government, third investment, fourth exports. సో లీకేజెస్ ఇన్ ద మోడల్ ఆఫ్ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ నేషనల్ ఇన్కమ్ని ఇవ్వడం జరిగింది. సో సర్క్యులర్ ఫ్లో ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఏంటంటే కంటిన్యూస్ సర్క్యులర్ ఫ్లో ఆఫ్ మనీ ఇన్కమ్ అండ్ ఫ్లో ఆఫ్ గూడ్స్ బిట్వీన్ డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ ద ఎకనామీ. అంటే ఈ లీకేజ్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ మనీ అనేది విచ్ ఈస్ విత్డ్రాన్ ఫ్రమ్ ద ఫ్లో ఆఫ్ ఇన్కమ్. అంటే ఫ్లో ఆఫ్ ఇన్కమ్ నుంచి మనీ అనేది డ్రా చేయడం దానికి లీకేజ్ అంటారండి. అంటే ఇది లీకేజెస్. ఇంజెక్షన్ కనుక అయితే, ఇంజెక్షన్ అంటే అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఈస్ యాడెడ్ టు ద ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఇన్ ద ఎకనామీ. ఇక్కడేమో మనీ యాడ్ చేస్తున్నాం, ఇక్కడేమో మనీని విత్డ్రా చేస్తున్నాము. సో ఎగ్జాంపుల్
సేవింగ్. సో సేవింగ్ ఏంటంటే ట్యాక్సెస్ బై హౌస్ హోల్డ్స్ అండ్ ఫార్మ్ సంబంధించింది అండ్ ఇంపోర్ట్ స్పెండింగ్ సంబంధించింది. సో ఇవన్నీ ఏంటంటే లీకేజ్ ఫ్రమ్ ద సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. ఒకటి సేవింగ్స్, ఒకటి ట్యాక్సెస్ పేడ్ టు ద బై ద హౌస్ హోల్డ్. సో ట్యాక్సెస్ పేడ్ బై ద హౌస్ హోల్డ్ అండ్ ఫార్మ్స్. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. మరియు ఇంపోర్ట్ స్పెండింగ్ సంబంధించింది. సో ఇదంతా రిలేటెడ్ టు లీకేజెస్ ఫ్రమ్ ద సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్. ఇన్వెస్ట్మెంట్ టు ఎక్స్పోర్ట్ అనేది కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఆన్ ద అదర్ హ్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ స్పెండింగ్, ఇది గవర్నమెంట్ స్పెండింగ్, ఇన్వెస్ట్మెంట్ మరియు ఎక్స్పోర్ట్ ఎర్నింగ్ అనేది ఇవి ఇంజెక్షన్ కిందకి వస్తుంది. ఇంజెక్షన్. సో ఇంజెక్షన్కి లీకేజెస్కి మీరు రెండు డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇది సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ refers to continuous circular flow of income, money income and flow of goods between different sector of the economy. So leakages ante amount of money which is withdrawn. Injection ante amount of money is added to the flow of income in the economy. So అందులో మీకు చెప్పాను సేవింగ్స్ ఒకటి, ట్యాక్సెస్ బై హౌస్ హోల్డ్ అండ్ ఫార్మ్ సంబంధించింది అండ్ ఇంపోర్ట్ స్పెండింగ్ ఇదంతా రిలేటెడ్ టు లీకేజెస్ సంబంధించింది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ స్పెండింగ్ ఒకటి, గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ ఇవన్నీ ఇంజెక్షన్ కిందకి రావడం జరుగుతుంది. సో ఇదంతా డిఫరెన్స్ బిట్వీన్ ఇంజెక్షన్ మరియు అండ్ లీకేజెస్ రిలేటెడ్ టు సర్క్యులర్ ఫ్లో ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ క్వశ్చన్ జీడిపి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ జీడిపి ఎట్ బేసిక్ ప్రైజ్. మనకు అడిగింది బేసిక్ ప్రైజ్. First one, cost of factor of production. Second one, production taxes and subsidies. Third statement, product taxes and subsidies. So factors are taken into consideration for calculation of GDP. అంటే GDP క్యాల్కులేషన్ చేసినప్పుడు ఏది బేసిక్ ప్రైస్ అప్పుడు సో ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తారని ఇచ్చారు మనకు. సో జీడిపి క్యాల్కులేట్ అనేది 3 డిఫరెంట్ టైప్స్ ప్రైజెస్ అండి. 3 డిఫరెంట్ ప్రైజెస్. ఒకటేమో ఫ్యాక్టర్ కాస్ట్, ఇంకోటేమో బేసిక్ ప్రైజ్, ఇంకోటేమో మార్కెట్ ప్రైజ్. సో ఫ్యాక్టర్ కాస్ట్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. అవి అందులో కనుక చూస్తే మనకు ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఇవి ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ సంబంధించింది. బేసిక్ ప్రైస్ అంటే ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఏదైతే ఈ ప్రొడక్షన్ అయిందో దీనికి సంబంధించిన ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. ఇది రిలేటెడ్ టు బేసిక్ ప్రైజ్. అదేవిధంగా మార్కెట్ ప్రైస్ కనుక చూస్తే ప్రైజెస్ ఎక్స్పెక్టెడ్ టు బి పేడ్ బై ద కన్జ్యూమర్, అంటే మార్కెట్ ప్రైస్ సంబంధించింది. అంటే ఇక్కడ బేసిక్ ప్రైస్ యాడ్ అవుతుంది ప్లస్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ అనేది ఇక్కడ ప్లస్ అవుతుంది అండ్ దాంతోపాటు మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్. సో ఇది ఫస్ట్ వన్ ఏమో ఫ్యాక్టర్ కాస్ట్, సెకండ్ వన్ ఏమో బేసిక్ ప్రైజ్, థర్డ్ వన్ ఏమో మార్కెట్ ప్రైజ్. అంటే జీడిపి ఎట్ బేసిక్ ప్రైస్ ఈక్వల్ జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. అంటే ఆప్షన్ బి ఇస్ ద right answer of this question. B is the right answer of this question. So idantha related to GDP is calculated by taking into 3 different prices: factor cost, basic price, market price. Next question, consider this example. A country produces only apples. If the number of apples produced in an year increases by 10% and the price fall by 10%. సో ఒక పర్టికులర్ కంట్రీ ఏంటంటే ప్రొడ్యూసెస్ ఓన్లీ యాపిల్స్. ఆ దేశంలో ఏంటంటే యాపిల్ మాత్రమే పండిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ యాపిల్ ప్రొడ్యూస్ ఇన్ ఇయర్ ఇంక్రీజెస్ బై 10%. సో ఆ దేశంలో అంటే ఏ అనే ఒక దేశంలో 10 యాపిల్స్ మాత్రమే పండిస్తారు. అయితే యాపిల్స్ కూడా ఏంటంటే పర్ ఇయర్ అంటే ఒక ఇయర్లో ఎంత అంటే ఒక 10% ఆఫ్ యాపిల్ ప్రొడక్షన్ మాత్రమే ఇంక్రీజ్
చేస్తుంది. అంటే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ యాపిల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఇయర్ ఇంక్రీజెస్ బై 10% మాత్రమే. మరి ఇక్కడ ప్రైస్ అనేది అంటే 10% ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరిగే కొద్దీ ప్రైస్ అనేది ఎంత తగ్గుతుందంటే 10% అనేది తగ్గుతుంది. సో ఇది దేనికి సంబంధించి అడిగారు అంటే రియల్ జీడిపి వుడ్ ఇంక్రీజ్ వైల్ నామినల్ జీడిపి వుడ్ డిక్రీజా, లేకపోతే రియల్ జీడిపి వుడ్ ఇంక్రీజ్ వైల్ నామినల్ జీడిపి రిమైన్ అన్చేంజ్డా, రియల్ జీడిపి వుడ్ రిమైన్ అన్చేంజ్డ్ వైల్ నామినల్ జీడిపి వుడ్ ఇంక్రీజా. ఇలా మనకు 4 ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను జీడిపి చెప్తాను. జీడిపి రిఫర్స్ టు మార్కెట్ వాల్యూ. జీడిపి ఏంటంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ మరియు సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ అన్ ఎకనామీ. అంటే ఇట్ కెన్ బి కాల్కులేటెడ్ ఇంటూ 2 ways. ఒకటేమో నామినల్ జీడిపి, ఇంకోటేమో రియల్ జీడిపి. సో నామినల్ జీడిపి ఏంటంటే కరెంట్ మార్కెట్ ప్రైజెస్. సో ఇట్ రిఫర్స్ టు ద జీడిపి ఎట్ ద కరెంట్ మార్కెట్ ప్రైజెస్. ఏది నామినల్ జీడిపి. సో కరెంట్ మార్కెట్ ప్రైజ్ అంటే ద జీడిపి ఈజ్ క్యాల్కులేటెడ్ యాజ్ పర్ ద మార్కెట్ ప్రైజెస్ ఫర్ ద ఇయర్ ఫర్ విచ్ ద జీడిపి ఈజ్ క్యాల్కులేటెడ్. అదేవిధంగా రియల్ జీడిపి కనుక మీనింగ్ ఏంటంటే జీడిపి ఎట్ ద బేస్ ఇయర్. ఇదేంటంటే బేస్ ఇయర్ అంటే జీడిపి ఈజ్ క్యాల్కులేటెడ్ యాజ్ పర్ ద మార్కెట్ ప్రైస్ ఇన్ బేస్ ఇయర్. సో ఇక్కడ దస్ ద రియల్ జీడిపి అనేది నెగెట్స్ ద ఇన్ఫ్లేషన్ ఇన్ గూడ్స్ మరియు సర్వీసెస్. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే ఇక్కడ రియల్ జీడిపి అనేది వుడ్ ఇంక్రీజ్ అవుతుంది, నామినల్ జీడిపి అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ 10% అనేది ప్రైస్ అనేది తగ్గింది కాబట్టి 10% ప్రొడక్షన్ ఇంత పెరిగే కొద్దీ తగ్గింది కాబట్టి సో ఇక్కడ నామినల్ జీడిపి అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ రియల్ జీడిపి అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకు బేస్ ఇయర్ తీసుకుంటాం, ఇక్కడేమో కరెంట్ ఇయర్ తీసుకుంటాము. సో ఈ రెండు డిఫరెన్స్ అని మీరు తెలుసుకోవాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇదంతా రిలేటెడ్ టు జీడిపి సంబంధించింది అండ్ 2 ways అని చెప్పాను కదా. సో అందులో నామినల్ జీడిపి మరియు రియల్ జీడిపి. సో రియల్ జీడిపి అయితే బేస్ ఇయర్ ప్రైజ్ అండ్ నామినల్ జీడిపి అయితే కరెంట్ మార్కెట్ ప్రైజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఇండెక్స్ అయితే జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా వరకు ఈ ఇండెక్స్ పైన ఫోకస్ చేస్తారు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. ఎందుకంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, HDI. సో ఫస్ట్ వన్, ద ఇండెక్స్ ఈజ్ రిలీజ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. సెకండ్ స్టేట్మెంట్, ఇన్కమ్, లాంగివిటీ అండ్ ఎడ్యుకేషన్ హ్యావ్ ఈక్వల్ వెయిట్స్ ఇన్ ద ఇండెక్స్ అని ఇవ్వడం జరిగింది. మనకు అడిగింది కరెక్ట్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, సో దీన్ని రిలీజ్ చేసింది ఎవరంటే UNDP, నాట్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సో ఇదొక పార్ట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఈ HDI అనేది. సో ఇక్కడ వెయిట్స్ ఏంటంటే ఏదైతే ఉందో ఇన్కమ్ మరియు లాంగేవిటీ, ఎడ్యుకేషన్ అనేది ఈక్వల్ వెయిట్స్ ఉంటుందండి ఈ ఇండెక్స్లో, ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో HDI చాలా ఇంపార్టెంట్, రిలీజ్ బై ఏ ఆర్గనైజేషన్ అంటే UNDP. ఇది ఒక పార్ట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. సో ఇన్కమ్, లాంగేవిటీ, ఎడ్యుకేషన్. సో IEL గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్, ఎడ్యుకేషన్, లాంగేవిటీ హ్యావ్ ఈక్వల్ వెయిట్స్ ఇన్ ద ఇండెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎంత ఇంపార్టెంటో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో అబౌట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, ఫస్ట్ వన్, these indicators does not take into account of the income of people. Second statement, the indicator is released by Oxford Poverty మరియు Human Development Initiative and UNDP. Third statement, access to sanitization, access to higher education and women empowerment are indicators used in this index. అడిగింది కరెక్ట్. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిలీజ్ చేసే ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్.
దాంతోపాటు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆఫీస్ ఆఫ్ ద యుఎన్డిపి కూడా, అంటే స్టేట్మెంట్ 1 అనేది 2 అనేది కరెక్ట్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో యుఎన్డిపి అండ్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ కూడా. అంటే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ మెజర్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ పూర్ పీపుల్స్ లైవ్స్, అంటే ఇండివిజువల్తో పాటు కలెక్టివ్లీ కూడా, అది కూడా ప్రతి సంవత్సరము. అంటే దిస్ రిపోర్ట్ ఫోకస్ ఆన్ హౌ మల్టీ డైమెన్షనల్ పావర్టీ హ్యాస్ డిక్లైన్డ్. సో దిస్ ఇండికేటర్ అనేది డస్ నాట్ టేక్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ పీపుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది కూడా కరెక్ట్. బట్ ఇక్కడ మనకు థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే యాక్సెస్ టు శానిటైజేషన్ అండ్ యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్ ఇండికేటర్ని ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ 3 అనేది రాంగ్ అండి. హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్. సో హెల్త్లో కనుక చూస్తే న్యూట్రిషన్, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. హెల్త్లో అయితే న్యూట్రిషన్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ అనేది ఇండికేటర్స్ ఆఫ్ ఈ డైమెన్షన్లో. సో ఇవి డైమెన్షను, ఇవేమో ఇండికేటర్స్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కనుక చూస్తే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిలీజ్ అయిందంటే ఆక్స్ఫర్డ్ పావర్టీ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఎట్ ద యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద యుఎన్డిపి. సో మెజర్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ పూర్ పీపుల్ లైఫ్స్ మరియు ఇండివిజువల్లీ మరియు కలెక్టివ్లీ ఈచ్ ఇయర్. సో దిస్ రిపోర్ట్ ఫోకస్ ఆన్ హౌ మల్టీ డైమెన్షనల్ పావర్టీ యాజ్ డిక్లైన్డ్. సో ఇవి ఎడ్యుకేషను అండ్ దాంతోపాటు మీకు చెప్పాను ఇందాకే డైమెన్షన్ ఆఫ్ పావర్టీ కనుక చూస్తే హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఇండికేటర్లో కనుక చూస్తే న్యూట్రిషన్, చైల్డ్ మోర్టాలిటీ ఏమో హెల్త్ కిందకి వస్తుంది. ఎడ్యుకేషన్ అనేది ఇయర్ ఆఫ్ స్కూలింగ్, స్కూల్ అటెండెన్స్ సంబంధించింది ఏమో ఎడ్యుకేషన్ రావడం జరుగుతుంది. అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కనుక చూస్తే కుకింగ్ ఫ్యూల్, శానిటైజేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్ అండ్ అసెట్స్. సో ఇవి రిలేటెడ్ టు ఇండికేటర్స్. సో ఇక్కడ వెయిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో డిప్రైవ్డ్ ఇఫ్ లివింగ్ ఇన్ ద హౌస్ హోల్డ్ వేర్ అనేది ఇలా మన డీటెయిల్స్గా ఇవ్వడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ ఇది. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇంపార్టెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. సో కన్సిడర్ ద స్టేట్మెంట్ అబౌట్ పర్చేసింగ్ పవర్ parity PPP. First one, purchasing power parity measure the purchasing power of currencies of different countries. Second statement, India's share of world's GDP on PPP terms is more than twice of India's share of world's GDP based on nominal exchange rate. Third statement, International Monetary Fund computes GDP of countries based on PPP అని ఇవ్వడం జరిగింది. సో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ మెజర్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ మరియు సర్వీస్ దట్ ఏ సింగిల్ యూనిట్ ఆఫ్ కంట్రీ కరెన్సీ కెన్ బై ఇన్ అనదర్ కంట్రీ. సో పీపీపీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఏంటంటే టోటల్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ఒక సింగిల్ యూనిట్గా కంట్రీ కరెన్సీలో, అంటే వేరే కంట్రీ నుంచి కొనుగోలు చేసినప్పుడు సింగిల్ యూనిట్లో ఆఫ్ కంట్రీ కరెన్సీ కెన్ బై ఇన్ అనదర్ కంట్రీ. సో ఈ పీపీపీ బిట్వీన్ కంట్రీస్ అనేది ఏ మరియు బి అనేది మెజర్ ద అమౌంట్ ఆఫ్ కంట్రీస్ ఏ కరెన్సీ రిక్వైర్డ్ టు పర్చేస్ ఏ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ఇన్ ఏ కంట్రీ ఏ యాజ్ కంపేర్డ్ టు ద అమౌంట్ ఆఫ్ కంట్రీ బీస్ కరెన్సీ టు పర్చేస్ ఏ సిమిలర్ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ఇన్ ఏ కంట్రీ బి. అంటే మీనింగ్ అంటున్నాను. సో పీపీపీ ఏ విధంగా కొనుగోలు చేస్తారు గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించింది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేది మెజర్ ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ కరెన్సీస్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. అండ్ స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారంటే ఇండియా షేర్ ఆఫ్ వరల్డ్ జీడిపి ఏదైతే ఉందో ఆన్ పీపీపీ టర్మ్స్ పైన ఈజ్ మోర్ దెన్ ట్వైస్ ఆఫ్ ఇండియా షేర్ ఆఫ్ వరల్డ్ జీడిపి బేస్డ్ ఆన్ నామినల్ ఎక్స్చేంజ్ రేట్ అనేది కూడా కరెక్ట్. ఈ రెండు కరెక్ట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది కంప్యూట్స్ జీడిపి ఆఫ్ కంట్రీస్ బేస్డ్ ఆన్ పీపీపీ అని ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 3 అనేది
రాంగ్ అండి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇదంతా పీపీపీని ఏ విధంగా మెజర్ చేస్తారు అండ్ పీపీపీ అంటే ఏమిటి, అసలు 2 కంట్రీస్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ కంపారిజన్ ప్రోగ్రామ్, ఇది ఒక వరల్డ్ వైడ్ స్టాటిస్టికల్ ఇనిషియేటివ్ అండి, లెడ్ బై ద వరల్డ్ బ్యాంక్ అండర్ ద ఆస్పిస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్ విత్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమిటంటే ప్రొవైడింగ్ కంపారబుల్ ప్రైస్ మరియు వాల్యూమ్ మెజర్స్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండ్ ఇట్స్ ఎక్స్పెండిచర్ అగ్రిగేట్ అమాంగ్ కంట్రీస్ విత్ ఇన్ అండ్ అక్రాస్ రీజియన్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, జీడిపి డిఫ్లేటర్. ఫస్ట్ వన్, ది జీడిపి డిఫ్లేటర్ మెజర్స్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద ఫిక్స్డ్ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ అన్ ఎకనామీ. సెకండ్ స్టేట్మెంట్, ద జీడిపి డిఫ్లేటర్ డస్ నాట్ టేక్ ఇన్ టు అకౌంట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. సో మనకు ఫస్ట్ ఏమి ఇచ్చారంటే జీడిపి డిఫ్లేటర్ గురించి ఇచ్చారు. సో మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది క్యాలిక్యులేటెడ్ యాజ్ ద రేషియో ఆఫ్ జీడిపి అండి, రేషియో ఆఫ్ జీడిపి. సో రేషియో ఆఫ్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైస్ అంటే జీడిపి డిఫ్లేటర్ టేక్స్ ఇన్ టు అకౌంట్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీస్ ఇన్ ద ఎకనామీ ఇంక్లూడింగ్ ఎక్స్పోర్ట్స్ కూడా. సో ఇట్ ఎక్స్క్లూడ్ ద ప్రైస్ ఆఫ్ ఇంపోర్ట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఈ 2 రాంగ్ స్టేట్మెంట్. సో మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది calculated as the ratio of GDP current prices to GDP constant prices. Ratio of GDP at current prices to GDP at constant prices. So measure of inflation అనేది. సో క్రైటీరియా CPI కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ జీడిపి డిఫ్లేటరు. సో కామోడిటీస్ అనేది కవర్డ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఇంపోర్ట్స్ గూడ్స్ కవర్డ్, బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ దాంతోపాటు వెయిటేజ్ ఆఫ్ డిఫరెంట్ గూడ్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది మంత్లీ ఉంటుందండి, జీడిపి డిఫ్లేటర్ ఇలా క్వార్టర్లీ. సో ఈ విధంగా డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్, మనకి ఇలా ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే మిక్స్డ్ ఎకనామీ. సో మిక్స్డ్ ఎకనామిక్ కానిది అంటే నాట్ మిక్స్డ్ ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ వన్, కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్. సెకండ్ స్టేట్మెంట్, ప్రైవేట్ ప్రాపర్టీ ఈజ్ నాట్ అలౌడ్. థర్డ్ స్టేట్మెంట్, ఎకనామిక్ ప్లానింగ్. ఫోర్త్ వన్, ప్రాఫిట్ మోటివ్ అండ్ సోషల్ వెల్ఫేర్. సో ఇలా మనకు 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏంటంటే మిక్స్డ్ ఎకనామీ. మిక్స్డ్ ఎకనామీ ఏంటంటే ఇది ఒక గ్లోబల్ మిక్స్డ్ ఆఫ్ క్యాపిటలిజంతో పాటు అండ్ సోషలిజం. అంటే అండర్ దిస్ సిస్టమ్ దేర్ ఈజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ మరియు గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ కూడా ఉంటుంది ఫర్ సోషల్ వెల్ఫేర్ కోసము. అంటే ఇట్ ఈస్ ఏ బ్లెండ్ ఆఫ్ బోత్ ద ఎకనామిక్స్. అంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ మిక్స్డ్ ఎకనామీ అనేది ఇది ఒక రీసెంట్ ఆరిజిన్ అండి ఇది. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా హ్యావ్ అడాప్టెడ్ మిక్స్డ్ ఎకనామీ టు యాక్సిలరేట్ ద ఫేస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఉన్నాయి లైక్ యుఎస్ఏ అయినా అండ్ యూకే అయినా. సో ఈ 2 కంట్రీస్ కూడా మిక్స్డ్ క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఉన్నదండి. సో ఇక్కడ మనకు క్యారెక్టరిస్టిక్స్ అడిగారు రిలేటెడ్ టు మిక్స్డ్ ఎకనామీ, అది కూడా కానిది అడిగారు. సో కానిది కనుక చూస్తే మనకు ఓన్లీ ప్రైవేట్ ప్రాపర్టీస్ నాట్ అలౌడ్ అనేది కానిదండి, అంటే ఆప్షన్ బి. ఎందుకంటే కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టారు అండ్ పర్సనల్ ఫ్రీడమ్ ఒకటి, ప్రైవేట్ ప్రాపర్టీస్ అలౌడ్, ఎకనామిక్ ప్లానింగ్ దాంతోపాటు ప్రైస్ మెకానిజం అండ్ కంట్రోల్ ప్రైస్, ప్రాఫిట్ మోటివ్ మరియు సోషల్ వెల్ఫేర్. సో ఇదంతా రిలేటెడ్ టు మిక్స్డ్ ఎకనామీ. ఇదొక గోల్డెన్ మిక్చర్ ఆఫ్ క్యాపిటలిజంతో పాటు సోషలిజం. గోల్డెన్ మిక్చర్ ఆఫ్ క్యాపిటలిజంతో పాటు సోషలిజం. సో మిక్స్డ్ ఎకనామిక్ మెయిన్ ఫీచర్ కనుక అడిగితే ఇవ్వండి, కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్, పర్సనల్ ఫ్రీడమ్, ప్రైవేట్ ప్రాపర్టీస్ అలౌడ్, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ ప్రైస్ మెకానిజం అండ్ కంట్రోల్ ప్రైస్, ప్రాఫిట్ మోటివ్, సోషల్ వెల్ఫేర్.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రిబ్యూట్ ది హైయెస్ట్ షేర్ టు ఇండియాస్ జీడిపి? సో ఇండియాస్ జీడిపికి ఏది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుందండి హైయెస్ట్ షేర్ అనేది? అంటే గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచరా, లేకపోతే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచరా, లేకపోతే గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషనా, లేకపోతే నెట్ ఎక్స్పోర్ట్సా? సో అకార్డింగ్ టు ద ఎక్స్పెండిచర్ మెథడ్ కనుక చూస్తే, ఎక్స్పెండిచర్ మెథడ్ ప్రకారం చూస్తే జీడిపి ఈజ్ క్యాల్కులేటెడ్ బై C ప్లస్ G ప్లస్ I ప్లస్ X మైనస్ M. అంటే C అంటే డినోట్స్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, C అంటే PFCE అంటే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, G ఏమిటంటే గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే GFCE. I డినోట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, I అంటే ఇన్వెస్ట్మెంట్. అండ్ X ఏమిటంటే డినోట్ ఎక్స్పోర్ట్స్, M అంటే ఇంపోర్ట్స్. అంటే ద PFCE అకౌంటింగ్ ఫర్ అరౌండ్ 55% ఆఫ్ ఇండియాస్ జీడిపి ఈజ్ ద మేజర్ డ్రైవర్. అంటే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచరే ఎంత పర్సెంట్ ఏంటంటే 55% ఆఫ్ ఇండియాస్ జీడిపి. అదేవిధంగా నెట్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది అకౌంటింగ్ ఫర్ అరౌండ్ -3% ఆఫ్ ఇండియాస్ జీడిపి, అంటే లోయెస్ట్ షేర్ అన్నట్టు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో జీడిపి ఏ విధంగా క్యాల్కులేట్ చేశారంటే ఎక్స్పెండిచర్ మెథడ్ కనుక చూస్తే C ప్లస్ G ప్లస్ I ప్లస్ X మైనస్ M అనేది ఇది మీకు ప్రతిదీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో 55% ఆఫ్ జీడిపి ఈజ్ ద మేజర్ డ్రైవర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ పర్టికులర్ కంట్రీ X ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, వాట్ డస్ ఇట్ డినోట్ అని ఇచ్చారు. సో ద కంట్రీ X హ్యాస్ అడాప్టెడ్ ద క్లోజ్డ్ ఎకనామిక్ మోడలా, కంట్రీ X డస్ నాట్ రిసీవ్ ఎనీ ఫారెన్ ఇన్వెస్ట్మెంటా, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఫర్ ద కంట్రీ X ఈజ్ అనేది జీరోనా, లేకపోతే కంట్రీ X అనేది హ్యాస్ అడాప్టెడ్ ఓపెన్ ఎకనామిక్ మోడలా. సో ఈ 4 దాంట్లో ఏమిటంటే ఆప్షన్ సి అండి. ఎందుకంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఫర్ ద కంట్రీ X ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే జీడిపి ఆఫ్ ఎ పర్టికులర్ ఎకనామీ ఆఫ్ ఎ పర్టికులర్ కంట్రీ X అనేది ఈక్వల్ టు GNP. అంటే ఇక్కడ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది ఆఫ్ కంట్రీ అనేది 0 కాబట్టి. సో మీకు ఆల్రెడీ క్లాస్లో స్టార్టింగ్ చెప్పాను, జీడిపి మెజర్ ద వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ విత్ ఇన్ ఏ కంట్రీ బార్డర్స్ బై బోత్ ద సిటిజన్ అండ్ నాన్ సిటిజన్. సో ఇది మీకు జీడిపి ఏ విధంగా మెజర్ చేస్తారని తెలుసుకోవాలి. ఆన్ ద అదర్ హ్యాండ్ GNP అనేది, సో జీడిపిలో అయితే సిటిజన్తో పాటు నాన్ సిటిజన్ కూడా వస్తారు. GNPలో కనుక అయితే మెజర్ ద వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ బై ఓన్లీ కంట్రీస్, ఏది ఓన్లీ కంట్రీ సిటిజన్ మాత్రమే. అంటే ఇక్కడ నాన్ సిటిజన్ అనేది యాడ్ చేయరు. అంటే ఓన్లీ కంట్రీ సిటిజన్ అంటే బోత్ డొమెస్టికల్లీతో పాటు అబ్రాడ్లో ఉన్న సిటిజన్స్ కూడా, అంటే ఇండియన్ సిటిజన్స్ కూడా ఇంక్లూడ్ దీంట్లో చేస్తారు GNPలో. బట్ జీడిపిలో మన దేశంలో మాత్రమే, అంటే బోత్ సిటిజన్ అండ్ నాన్ సిటిజన్ ద వాల్యూ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ విత్ ఇన్ ఏ కంట్రీ. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇది రిలేటెడ్ టు జీడిపి ఏ విధంగా మెజర్ చేస్తారని. సో GNP ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ఇండియన్స్ అవుట్ సైడ్ ఇండియా మైనస్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ఫారినర్ విత్ ఇన్ ఇండియా. సో GNPకి జీడిపికి డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, అగ్రికల్చర్ in a particular country has become unprofitable due to rising input cost and lower yields, leading to a decline in farmers' income level. In comparison, people working in manufacturing sector earn almost 3 times more than farmers. On account of this, a greater number of farmers give up agriculture and find employment in the manufacturing sector. Which of the following best describe the scenario in terms of opportunity cost? అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే అగ్రికల్చర్ అనేది పర్టికులర్ కంట్రీ హాస్ బికమ్ అన్ప్రాఫిటబుల్ డ్యూ టు రైజింగ్ ఇన్పుట్ కాస్ట్. సో ఈ మధ్య మనం వ్యవసాయం అనేది బాగా పెట్టుబడితో కూడుకున్నది, అంటే ఎక్కువగా ఇన్పుట్ అనేది చాలా ఎక్కువగా పెట్టుబడి పెట్టడం జరుగుతుంది రైతులు.
సో ఎక్కువగా పెట్టుబడి పెట్టిన తర్వాత ఏదైతే పెట్టుబడి పెడతారో ఇన్కమ్ అనేది లాస్ట్కు అవుట్పుట్ అప్పుడు తక్కువగా రావడము, అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి రాకపోవడము, కొన్ని ఏదైతే పంటలు పండిస్తారో అది సంబంధించిందంటే లోయర్ ఈల్డ్స్, అంటే ఇప్పుడు వరి అనేది ఒక ఎకరానికి 40-50 బస్తాలు పండించాలంటే దానికి 15 బస్తాలు తక్కువగా పండించడము, సో అవి ప్రాఫిట్ లేకుండా ఉండడము. సో దీనివల్ల ఏంటంటే ఇన్కమ్ అనేది ఫార్మర్స్ ఇన్కమ్ లెవెల్ అనేది చాలా తగ్గుతుంది. సో సేమ్గా ఈ అగ్రికల్చర్తో పాటు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కనుక కంపారిజన్ చేస్తే అక్కడ 3 times మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఏంటంటే 3 times అనేది ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మనకు కంపారిజన్ అనేది అడిగారు ఈ రెండు దానికి. సో ఇది దేనికి డిస్క్రైబ్ చేస్తుందని అడిగారు మనకు. సో దేని డిస్క్రైబ్ చేస్తుందంటే ఆపర్చునిటీ కాస్ట్ ఫర్ ద ఫార్మర్ అనేది ఈజ్ హయ్యర్. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ ఆన్సర్. సో ఆపర్చునిటీ కాస్ట్ ఏంటంటే బెనిఫిట్ దట్ ఆర్ లాస్ట్ వైల్ చూసింగ్ వన్ ఆల్టర్నేటివ్ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ అదర్స్. నెక్స్ట్ క్వశ్చన్, డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఏ, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ మైనస్ పర్సనల్ ఇన్కమ్. బి, పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్సెస్. సి, నెట్ నేషనల్ ప్రొడక్ట్ మైనస్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. డి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ మైనస్ నెట్ నేషనల్ ప్రొడక్ట్. సో నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్డ్ ఎట్ ద కరెంట్ ప్రైస్ ఇన్ 1 year ఆఫ్ కంట్రీ. సో ఇక్కడ మనకు సబ్ట్రాక్షన్ ఏమవుతుందంటే డిప్రిసియేషన్ చార్జెస్ ఫ్రమ్ ద గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. సో వీ గెట్ ద నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైజ్. సో డిప్రిసియేషన్ గురించి మనకు అడిగారు కాబట్టి, సో డిప్రిసియేషన్ కాస్ట్ ఈక్వల్ టు మానిటరీ వాల్యూ ఆఫ్ ఆసెట్ డిక్రీజెస్ ఓవర్ టైమ్ డ్యూ టు యూజ్ వేర్ అండ్ టియర్ ఆర్ obsolescence and decrease అనేది measured as depreciation. So option D is the right answer of this question. అంటే gross national product minus GNP minus net national product. సో ఇది డిప్రిసియేషన్. సో రిలేటెడ్ టు NNP సంబంధించింది ఎట్ మార్కెట్ ప్రైస్. అండ్ దాంతోపాటు డిప్రిసియేషన్ అనేది ఈజ్ ఈక్వల్ టు GNP మైనస్ నెట్ నేషనల్ ప్రొడక్ట్. GNP మైనస్ నెట్ నేషనల్ ప్రొడక్ట్. సో డిప్రిసియేషన్ కాస్ట్ అనేది చెప్పడం జరిగింది. సో ఇంతవరకు మనం ఎకనామీ ఇంట్రొడక్షన్ సంబంధించిన క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. సో అందులో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయినా చాలా ఇంపార్టెంట్ మిక్స్డ్ ఎకనామీ కూడా మనం డిస్కస్ చేశాము. అండ్ దాంతోపాటు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా డిస్కస్ చేయడం. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.